దసరా మహోత్సవాలు 10వ రోజుకు చేరుకున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ మహానవమి బుధవారం నాడు మహిషాసుర మర్దిని దేవిగా దర్శనమిస్తున్నారు. మహిషాసుర మర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది. రాక్షసులను సంహరించి స్వయంభువుగా వెలసిన మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇక శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసుర మర్దినికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుణ్ణి సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం ఆవిష్కృతం అవుతోంది. ఇక రౌద్రంలో ఉన్న అమ్మను శాంతింపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేశారు. నమస్తే అండి. ఈ సంవత్సరం ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. నాకు ప్రతి సంవత్సరం 10 రోజులు అమ్మవారిని దర్శించుకోవటం అలవాటు. సామాన్య భక్తులకి చాలా చాలా హ్యాపీగా ఉందండి. అందరూ, నేనే కాదు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. దర్శనాలు చాలా బాగున్నాయి, క్యూ లైన్లు చాలా బాగున్నాయి, మధ్యలో మంచినీళ్ళు ఇస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ టీమ్స్ ఎవరైనా పడిపోతే వాళ్ళని చాలా బాగా చూస్తున్నారండి. ప్రతి విషయంలో నేను నిజంగా ఈసారి చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉంటే అమ్మవారి దర్శనానికి అసలు ప్రతి నవరాత్రికి భయపడకుండా రావాలని ఉంది. నేను ఇప్పటికి 4 సంవత్సరాలుగా అమ్మవారి కొండ మీదకి వస్తున్నాను. ఆ తల్లి అంటే చాలా నమ్మకం ఉంది. మూలా నక్షత్రం రోజు అయితే అసలు లాస్ట్ ఇయర్ అన్లిమిటెడ్ గా వదిలేశారు కొండ మీద, జనాలు పడిపోయారు అందరూ. ఈసారి అసలు ఎవరిని ఎక్కడ వదలలేదండి. అంత క్యూ లైన్ లో వచ్చాము. చాలా బాగుందండి. సామాన్య భక్తులకి చాలా బాగా దర్శనాలు అయ్యాయి. మీకు ఎంత టైం పెట్టింది దర్శనం? 3 గంటలు. అంటే అక్కడి నుంచి కాలినడకన వచ్చారా, మామూలుగా వెహికల్ మామూలుగానే వచ్చారా? మీకు ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. క్యూ లైన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ బాగున్నాయి. నచ్చింది. ఓకే, అమ్మ దర్శనం బాగా అయ్యింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మరోసారి అమ్మ దర్శనం అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక మరోవైపు విజయవాడ ఉత్సవాల భాగంగా గొల్లపూడి మైదానం రంగురంగుల దీపాలతో కాంతులు నిండుతోంది. ఎగ్జిబిషన్ ప్రాంతం అంతా చిన్నారులు, యువతి యువకులు, మహిళలు ఉత్సాహ కేరింతలు, కుటుంబాల సందడి నిండిపోయింది. 12 ఏళ్ల విరామం తర్వాత విజయవాడలో ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభం కావడంతో సందర్శకులతో పాటు నగరవాసులంతా పెద్ద సంఖ్యలో ఆనంద ఉత్సాహాలతో తరలి వస్తున్నారు. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఎక్కడ చూసినా స్టాళ్లు సందర్శకులతో సందడిగా కనిపిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన రైతులను ఆకర్షిస్తూ ఉంటే, పారిశ్రామిక ఉత్పత్తుల స్టాళ్లు వ్యాపారవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళలు, పుస్తకాలు, గృహోపకరణాలు ఇలా అన్నింటినీ ఒకే చోట చూసి కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఎగ్జిబిషన్ను ఆస్వాదిస్తున్న ప్రేక్షకులకు ఒకవైపు ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులు సందర్శకులను తమ వైపు లాగుతున్నాయి. జైంట్ వీల్ కేకలు, రైడ్స్ ఉత్సాహం. మరొకవైపు జైంట్ వీల్ పైకి ఎగసిపోతూ కిందికి దిగుతూ ఉంటే చిన్నారుల కేరింతలు, యువతీ యువకుల ఉల్లాసం వినిపిస్తోంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటల స్టాళ్లు కూడా విపరీతంగా ఆదరణ పొందుతున్నాయి. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సాయంత్రం వేళ కాంతులిల్లుతున్న స్టేజీపై ప్రముఖ గాయకులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. స్థానిక కళాకారులు, జాతీయ స్థాయి ప్రతిభావంతులు కలిసి ఈ వేదికను వినోదహారి విలాసంగా మార్చేశారు. ఇక కనకదుర్గమ్మ ఆలయ దర్శనం అనంతరం వేలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్కు వస్తున్నారు. వినోదం, సంస్కృతి, వ్యాపారం అన్నీ ఒకే వేదికపై సమ్మిళితమై విజయవాడకు కొత్త ఊపిరి నింపుతున్నాయి.